హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ సంస్థ నుండి 26 జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అయినటువంటి సైనిక్ స్కూల్ కలికిరి నుంచి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి అన్ని జిల్లాల వారితో పాటు తెలంగాణకి సంబంధించినటువంటి 33 జిల్లాల అభ్యర్థులు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. బికాజ్ ఇట్స్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సో ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మనకి క్లియర్గా అప్లికేషన్ అలాగే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో జనరల్ ఎంప్లాయీస్ అనేటువంటి ఒక పేరుతోటి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పర్మనెంట్ బేసిస్ మీద ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్స్ అనేవి May 6th లోపు దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాము. సో చివరి వరకు చూసి అప్లై చేయండి. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ కలికిరి నుంచి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్లో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే జనరల్ ఎంప్లాయీస్ MTS రెగ్యులర్ బేసిస్ మీద ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో 6 వేకెన్సీస్ని రెగ్యులర్ బేసిస్ మీద రిక్రూట్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో యూఆర్ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ అయితే ఉంది. 18 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. 10th క్లాస్ పాస్ అయితే చాలు, అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మెట్రికులేషన్ పాస్ ఇన్ SSC ఆర్ ITI ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇక్కడ మీరు 10th పాస్ అయినా లేదా ITI పాస్ అయినా లేదా ITIకి ఈక్వల్గా ఉండేటువంటి ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా బోత్ ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. 18,000 నుంచి 56,000 రూపాయల వరకు శాలరీస్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జనరల్ ఎంప్లాయీ రెగ్యులర్ అని చెప్పేసి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి దీనితో పాటు వారు ఇచ్చినటువంటి ఫీని DD తీసి ఆ DD రిసిప్ట్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి మీరు ఈ పర్టికులర్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అడ్రస్ ఇచ్చారు. సో ఈ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 517234 అనేటువంటి యొక్క అడ్రస్కి. సో డిమాండ్ డ్రాఫ్ట్ DD అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్కి సంబంధించి మీరు జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా డాక్యుమెంట్స్, వాటన్నిటిపై మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సిగ్నేచర్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి DD అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీ వారికి 500 రూపీస్ ఫీ అయితే పెట్టారు. SC ST క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఫీ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ ఫీ అనేది నాన్ రిఫండబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు DD అనేది తీయాల్సి ఉంటుంది. DD వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి, పేయబుల్ ఎట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలికిరి బ్రాంచ్, కోడ్ వచ్చేసి 016427 అనేటువంటి ఒక పేరు మీద మీరు DD అయితే తీయాల్సి ఉంటుంది. దీనితో పాటు 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ డ్యూలీ ఎఫిక్సింగ్ పోస్టల్ స్టాంప్స్ వర్త్ 30 రూపీస్కి సంబంధించినటువంటి పోస్టల్ స్టాంపు ఆ యొక్క ఎన్వలప్ మీద మీరు పోస్టల్ స్టాంప్ 30 రూపీస్ వర్త్ చేసేటువంటి పోస్టల్ స్టాంప్ కూడా ఎఫిక్స్ చేసి మీరు పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే అప్లికేషన్లో మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ పెడతారో అది 1 మంత్ లోపు తీసుకున్నటువంటి ఫోటో అయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అలా షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని సెలక్షన్ ప్రాసెస్కి పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ రెగ్యులర్ పోస్టులకి సంబంధించి 1 ఇయర్ పాటు దీనికి సంబంధించి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఆ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే May 6th లోపు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పంపించాలి. పోస్టల్ డిలే అయ్యి అప్లికేషన్ లేట్గా వస్తే అది మా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పేసి వారైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎంత ఎర్లీగా అయితే పంపిస్తే అంత త్వరగా చిత్తూరులో ఉన్నటువంటి యొక్క కలికిరి స్కూల్కి చేరుకుంటుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఎంప్లాయీస్ జనరల్ ఎంప్లాయీస్ రెగ్యులర్ బేసిస్ మీద రిలీజ్ అయినటువంటి యొక్క MTS 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి.
డిస్క్రిప్షన్లో నేను మీకు వెబ్సైట్ లింక్ అలాగే అప్లికేషన్ ఫామ్ని ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.